जय श्री कृष्ण। ओम श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ షోడశోऽధ్యాయः। భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. ఇందులో మానవులలో ఉండే దైవ ప్రకృతి అంటే ఏంటి, అలాగే ఆసురి ప్రకృతి వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, ఇవన్నీ కూడా పరమాత్మ చెప్తారు. మొత్తం మనం జ్ఞాన షట్కంలో ఉన్నాం. జ్ఞాన షట్కంలో 13 నుంచి ముందు క్షేత్రం అంటే ఏంటో చెప్పారు, తర్వాత గుణత్రయం అంటే ఏంటో చెప్పారు, పురుషోత్తముడి యొక్క లక్షణాలు చెప్పారు 15 అధ్యాయంలో. 16 అధ్యాయంలో మానవులలో ఉండే దైవ సంపత్తి, ఆసురీ సంపత్తి. దైవ సంపత్తి అంటే దైవ గుణాలు, ఆసురీ సంపత్తి అంటే ఆసురీ గుణాలు ఏంటి అన్నది పరమాత్మ చెప్పారు. మొట్టమొదటి శ్లోకంలోనే పరమాత్మ మొదటి 2, 3 శ్లోకాల్లో పరమాత్మ దైవీ సంపద అంటే ఏంటో చెప్తారు. ఓం శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞాన యోగ వ్యవస్థితి దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైసునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అని. భారత ఓ అర్జున, ఇలా మానవులలో దైవీ సంపద ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు, ఈ లక్షణాలు కలిగి ఉంటారు అని పరమాత్మ. అభయం అంటే నిర్భయత్వంగా ఉండడం, ఎలాంటి భయం లేకుండా ఉండడం, సత్వ సంశుద్ధి అంతఃకరణ శుద్ధి కలిగి ఉండడం, జ్ఞాన యోగ వ్యవస్థితి తత్వజ్ఞాన ప్రాప్తి కోసం యోగ స్థాయిలో నిలిచి ఉండడం, నిరంతరం అలా ఉండడం. తర్వాత దానం అంటే సాత్విక దానం చేయడం. దానంలో కూడా రాజసిక దానం, తామసిక దానం మిగిలిన అధ్యాయాల్లో చెప్పారు. సాత్విక దానం ఎవరికి అవసరమో వాళ్ళకి దానం చేయడం. అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని, దమ అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం. యజ్ఞం భగవంతుని గురించి, గురువుల గురించి, దేవతల గురించి దేవయజ్ఞం, ఋషి యజ్ఞం అని అంటారు, అలా యజ్ఞం చేయడం. తర్వాత స్వాధ్యాయ వేద శాస్త్రాలు పఠించడం, పురాణాలు, భగవంతుడికి సంబంధించిన గ్రంథాలు పఠించడం. అలాగే తపస్సు, స్వధర్మాచరణంలో కష్టాలను ఓర్చుకుంటూ తపస్సు చేయడం అని. ఆర్జవం అంటే సరళత్వం, మృదుత్వంగా ఉండడం, మృదుత్వంగా మాట్లాడగలగడం అని. తర్వాత అహింస, మనస్సు, వాక్కు, కాయముల చేత ఎవరికి ఏ విధంగా కష్టం కలిగించకుండా ఉండడం. సత్యము, అక్రోధం అంటే అసలు కోపం అనేది, తనకి అపకారం చేసిన వాళ్ళ మీద కూడా కోపం లేకుండా ఉండడం. త్యాగం, కర్మాచరణ యందు త్యాగ బుద్ధి కలిగి ఉండడం. ఏ పని చేస్తున్నా సరే సర్వకర్మ ఫల త్యాగం అన్నమాట, ఫలితాన్ని ఆశించకుండా చేయడం. శాంతి కలిగి ఉండడం, చిత్త చాంచల్యం లేకుండా ఉండడం. అపైషణం, ఎవరిని నిందించకుండా ఉండడం అని. భూతేషు దయ, సకల ప్రాణులేడ కూడా నిర్హేతుకమైన దయ కలిగి ఉండడం. దానికి పోతనామాచులు చెప్తారు, ఏం కావాలి మనకి అని అంటే సర్వభూత హితం కావాలి, సర్వ ప్రాణుల పట్ల దయ ఉండాలి అని చెప్తారు. అలోలుప్త్వం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి విషయాల మీద ఆసక్తి లేకుండా ఉండడం. మార్ధవం అంటే కోమలత్వం కలిగి ఉండడం. హ్రీ, ఏదన్నా ఒక పని చేయడానికి, హ్రీ అంటే సిగ్గుపడడం, అంటే ఏదన్నా ఒక తప్పు పని చేయాలంటే వెనక ఎందుకు వెయ్యడం. ఆ చపలత్వం లేకుండా ఉండడం అని చెప్పి 3వ శ్లోకంలో తేజస్సు కలిగి ఉండేవాళ్ళు, క్షమ ఓర్పు కలిగి ఉన్నవాళ్ళు, ధృతి ధైర్యం కలిగి ఉన్నవాళ్ళు, శౌచం బాహ్య శుద్ధి, అలాగే అద్రోహ ఎవరిని కూడా మోసం చేయకుండా ఉండడం, నాతి మాన్యత నేనే గొప్పవాడిని అనే భావం లేకుండా, దురభిమానం లేకుండా ఉండడం ఉండి. ఓ భారత, ఓ అర్జున, ఈ గుణాలన్నీ కూడా దైవీ సంపద. ఇవన్నీ గుణాలే, ప్రతి మనిషికే, మానవుడికి ఉండే గుణాలే వాళ్ళ సంపద. ఇవన్నీ దైవీ సంపద. దైవీ సంపదలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ లక్షణాలతో పుడతారు అని చెప్పారు. అని చెప్పి 4వ శ్లోకంలో ఆసురి లక్షణాలు ఏంటో చెప్పారు. నిజానికి దైవీ లక్షణాలు ఈ 3 శ్లోకాల్లో 26 లక్షణాలు చెప్పారు పరమాత్మ. చెప్పి ఆసురి సంపదకు వచ్చేసరికి 6 లక్షణాలు చెప్పారు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ పార్థ, దంభం అంటే డాంబికం, బయట వాళ్ళకి కపడం అన్నమాట. బయట వాళ్ళకి లోపల ఉన్నది ఒకటి, బయటకు కనిపించేది ఒకటి. అలాగే దర్పం అంటే అహంకారం, దురభిమానం. తర్వాత క్రోధం, కోపం కలిగి ఉండడం. పారుష్యం, మాటల్లో అవతల వాళ్ళని కఠినంగా మాట్లాడడం.
చేష్టల్లో కఠినం ఉండడం. అలాగే ఇవన్నీ కాక ఇవన్నీ ఎందువల్ల వస్తాయంటే అజ్ఞానం వల్ల వస్తాయి. అజ్ఞానం కూడా ఒక లక్షణం. ఈ అజ్ఞానం ఇలాంటివన్నీ కూడా ఆసుర సంపద పుట్టిన వాళ్ళకి కలిగి ఉంటారు వాళ్ళు అని చెప్పి 5వ శ్లోకంలో దైవీ సంపద ఉన్న వాళ్ళకి మోక్షానికి అర్హత అవుతారు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపద అది బంధాల నుంచి విముక్తి కలిగిస్తుంది, అంటే ముక్తి కలుగుతుంది బంధాల నుంచి. సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత, ఈ ఆసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు మాటి మాటికి బంధించబడుతుంటారు, బంధాలకు హేతు అవుతుంది అని చెప్పేసి నువ్వు బాధపడద్దు అర్జునుడితో చెప్తున్నారు. మనతో కూడా చెప్తున్నట్లే, ఎందుకంటే మనం భగవద్గీత చదువుతున్నాం కాబట్టి. మా శుచ బాధపడద్దు, ఎందుకంటే నువ్వు దైవీ సంపత్తో అభిజాత పుట్టావు అర్జున అని చెప్పి తర్వాత 6వ శ్లోకంలో చెప్తున్నారు. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవాసుర ఏవచ దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. ఓ పార్థ, అస్మిన్ లోకే, ఈ లోకంలో దైవ లక్షణాలు కలిగిన మానవ సముదాయాలు ఉన్నాయి, అలాగే ఆసుర లక్షణాలు కలిగిన మానవ సముదాయాలు కూడా ఉన్నాయి. 2 రకాలుగా ఉన్నాయి ఈ ప్రాణుల్లో, ఈ సృష్టిలో 2 రకాలైన ప్రాణులు ఉన్నాయి అని దైవ లక్షణాలు గురించి నేను నీకు బాగా చెప్పాను కదా, విస్తరస ప్రోక్త బాగా చెప్పాను. ఆసురి లక్షణాలు ఎలా ఉంటాయో అనేది నేను ఇప్పుడు చెప్తాను, విను, శృణు, మే శృణు, నన్ను విను అని చెప్తున్నారు. అని ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురా న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఆసుర లక్షణాలు కలిగిన వాళ్ళు మనుషులు ప్రవృత్తి అంటే ఒక రకంగా పట్టుకోవడం, నివృత్తం అంటే వదిలిపెట్టడం. ఈ ఇహలోకానికి సంబంధించినవన్నీ ప్రవృత్తి, పైలోకానికి మనకి వచ్చేవంతా నివృత్తి. ప్రవృత్తి ఏంటో నివృత్తి ఏంటో వాళ్ళకి తెలియదు, ఏది పట్టుకోవాలో ఏది వదలాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళలో శౌచం ఉండదు, బాహ్య అభ్యంతర శుద్ధి ఉండదు, అలాగే సత్కర్మాచరణం కూడా ఉండదు, ఆచారం కూడా ఉండదు, సత్యం ఉండదు, సత్య భాషణం కూడా చెయ్యరు వాళ్ళు, అంటే అసత్యానికి లోబడి ఉంటారు అని చెప్పి. అసత్యమ ప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. వీళ్ళుట ఈ ఆసుర సంపత్తి కలవాళ్ళు, వాళ్ళు ఈ జగత్ అంతా కూడా జగత్తుకు ఎవరు నాయకుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు లేడు. జగత్ అంతా కూడా ఎవరు సృష్టించింది కాదు, దానంతట అది సృష్టించబడింది. ఇది అసత్యం, భగవంతుడు ఉన్నాడు అని చెప్పేది అసత్యం అని వాదిస్తారు వాళ్ళు. అలాగే ఈశ్వరుడు అనేవాడు అనీశ్వరం, ఈ జగత్తుకు ఎవరు ఈశ్వరుడు ఎవరు లేరు. మరి జగత్ ఎలా కొనసాగుతుంది అంటే ఏముంది, కామమే కారణం. జంతువులైనా మనుషులైనా కామంతో ఒకళ్ళనొకళ్ళు కలుస్తుంటే సృష్టి జరుగుతుంటుంది. అపరస్పర సంభూతం, కేవలం స్త్రీ పురుష సంయోగం వల్లే ఉత్పన్నం అవుతుంది. కామహైతుకం, కామే దీనికి కారణం, అంతే తప్ప ఇంకేమీ లేదు, అన్యత్కేం ఇంకేమీ లేదు అని పలుకుతారట వాళ్ళు. అని ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్ప బుద్ధయ ప్రభవంత్యుగ్ర కర్మాణ క్షయాయ జగతో హితః. ఇలాంటి ఆలోచన కలిగి, ఏతాం దృష్టి, ఇలాంటి ఆలోచన కలిగి అవలంబించి వాళ్ళు నష్టాత్మాన, తమ స్వభావాన్ని కోల్పోతారు. అంటే ఆత్మ యొక్క నిజమైన సత్యమైన స్వభావాన్ని కోల్పోయి అల్పబుద్ధులు అయిపోయి అందరికీ అపకారం చేయడానికి అందరికీ అపకారం చేసే క్రూరమైన కర్మలను, ఉగ్ర కర్మాణ, క్రూరమైన కర్మల్ని ఆచరించడం కోసం క్షయాయ జగత, ఈ జగత్తు యొక్క నాశనం కోసం వాళ్ళందరూ కూడా పుడుతున్నారు. ప్రభవంతి, వాళ్ళు పుడుతున్నారు. అలాంటి వాళ్ళు ఆశ్రయ సంపద ఉన్న వాళ్ళు ఉంటే సమాజానికి కూడా నష్టం అని చెప్పి కామమాశ్రిత్య దుష్పూరన్ దంభమానమదాన్వితా మోహాద్ గృహీత్వా సద్గ్రహాన్ ప్రవర్తంతే శుచివ్రత. వీళ్ళు దంభమాన మదాన్విత, దంభంతోనూ దురభిమానంతోనూ మదం మొదలైన వాటితో వీళ్ళు ఉంటారు. దుష్పూరం కామన్, కోరికలు, తీరని కోరికలన్నీ కూడా వాళ్ళకి కలిగి ఉంటారు. అజ్ఞానం, మోహాత్ కారణంగా, అజ్ఞానం వల్ల అసద్గ్రహాన్, మంచి వాళ్ళు చేసే పనులేవి వీళ్ళు చేయరు.
చెడ్డవాళ్ళు చేసే పనులను అవలంబిస్తారు. అశుచి వ్రత శాస్త్ర విరుద్ధాలైన భ్రష్టాచారాలన్నీ కూడా ఆచరిస్తూ ప్రవర్తిస్తుంటారు వాళ్ళు, ఆసురి సంపద ఉన్న వాళ్ళు అని. వాళ్ళది ఎలా ఉంటుంది అంటే చింతామ పరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రిత కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చిత. ప్రళయాంతం మరణించే వరకు కూడా, వాళ్ళు మరణించడం లేదా ప్రళయం వచ్చేదాకా కూడా అంతులేని అపరిమేయం కదా, అపరిమితమైన చింతా పరంపరను, ఆలోచన పరంపరను, ఇలాంటి ఆలోచనలను ఆశ్రయించుంటారు. విషయభోగాలు కామోపభోగ పరమ, ఈ కోరికలు తీర్చుకోవడం అనే విషయభోగాలందు మునిగిపోయి ఉంటారు ఉండి ఇదే నిజమైన ఏతావత్, ఇదే నిజమైన సుఖము అని భావిస్తారు వాళ్ళు. భావించి వాళ్ళు ఎలా ఉంటారంటే ఆశాపాశ శతైర్బద్ధ కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయన్. ఆశాపాశాలతో బంధించబడి ఉంటారు, ఆ పరంపరలతో శతైర్బద్ధ వాటితో బంధించబడి ఉంటారు, కామక్రోధ పరాయణలై ఉంటారు. ఈహంతే డబ్బు సంపాదిస్తారట. ఎలా సంపాదిస్తారో కామభోగార్థం, కోరికలు తీర్చుకోవడం కోసం, అన్యాయేన అర్థ సంచయం అంటే అన్యాయంగా అర్థాన్ని అన్యాయ మార్గాల ద్వారా, అక్రమ మార్గాల ద్వారా డబ్బును సంపాదించి ధనాన్ని పోగు చేసుకోవడం కోసం వాళ్ళు ఆశపడుతూ ఉంటారు, అలాగే చేస్తుంటారు అని చెప్పి ఈ మధ్య 12 శ్లోకంలో అలా చెప్పి 13 శ్లోకంలో ఇదమధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఈ ఆశ్రయ సంపద కలిగిన వాళ్ళ ఆలోచన ఇదమధ్యమయా లబ్ధం, ఇది ఇప్పటికీ నా చేత ఇదిగో ఇలాంటివన్నీ కూడా నేను సంపాదించుకున్నాను అని నా కోరికలన్నీ కూడా నేను తీర్చుకుంటాను. లబ్ధం పొందబడింది, ఇమం మనోరథం, ఇంకా నా కోరికలు తీరడం కోసం నేను కృషి చేస్తాను. నా దగ్గర ఇంత ధనం ఉంది, ఇదం ధనం నా దగ్గర ఉంది, అస్థి ఉంది, పునఃప్రతి మళ్ళా భవిష్యత్తులో కూడా నేను ఈ సంపదను పొందుతాను అని చెప్పి అసౌమయ హత శత్రుర్ హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. ఎంత అహంకారం ఉంటుందంటే వాళ్ళకి, అసౌ మయా హత శత్రు, ఈ శత్రువుని మయా నా చేత చంపబడ్డాడు, హత హనిష్యే అపరాన్ అపి అహం హనిష్యే, నేను మిగిలిన వాళ్ళని కూడా నన్ను ఎదిరిస్తే నేను చంపేస్తాను అని. అహం ఈశ్వర, నేనే సర్వాధిపతిని, ఐఎమ్ ద మోనార్క్ అన్నమాట. భోగి, నేను భోగాలను అనుభవించడానికి పుట్టాను. అహం సిద్ధ, నేను సర్వ సిద్ధులు సిద్ధింపజేసుకుంటాను. బలవంతుడిని నేను, సుఖపడేవాడిని నేనే అని చెప్పి ఆ అహంకారంతో ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయ యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహిత అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత ప్రసక్త కామభోగేషు పతంతి నరకేశు. ఎంత బాగా చెప్పారంటే పరమాత్మ. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆది అనే చాలా గొప్ప ధనవంతుడిని, అభిజనవాన్, నాకు గొప్ప పరివారం ఉంది, మంచి కుటుంబంలో పుట్టాను, నాకు చుట్టూ చాలా జనం ఉన్నారు అనే మాయా సదృశ కోన్యోస్తి, నాకంటే నాతో సమానమైన వాడు ఇంకోడు ఎవడు లేడు, ఇంకెవడున్నాడు అంటున్నాడు. యక్షే, నేను యజ్ఞాలు చేస్తాను, దాస్యామి, దానాలు ఇస్తాను, మోదిష్యే, హాయిగా ఆనందిస్తాను అని అనేక రకాలుగా అజ్ఞాన విమోహిత, అజ్ఞానంతో బాగా మునిగిపోయింది, అజ్ఞానంలో మునిగిపోయిన వాళ్ళే చిత్త విభ్రాంత, చిత్త భ్రమణకి లోనైపోతారు వాళ్ళు. మోహజాల సమావృత, మోహజాలంలో చిక్కుకొని పోయి విషయభోగాలు కామభోగేషు ప్రసక్త, విషయభోగాల పట్ల ఆసక్తులై వాళ్ళు అశుచి అయిన నరకంలో పడిపోతుంటారు. నరకే పతంతి, నరకే శుచో పతంతి నరకే శుచో, అశుచులుగా ఉండి నరకంలో, ఘోరమైన నరకంలో పడిపోతారు వాళ్ళు అని చెప్పి ఆత్మ సంభావిత స్తబ్ధ ధనమానమదాన్విత యజంతే నామయజ్ఞేస్తే దంభేన విధి పూర్వకం. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆశ్రయ సంపద ఉన్న వాళ్ళు ఆత్మ సంభావిత, ఎవరికి వాళ్ళకి మేమే గొప్పవాళ్ళమని తలుస్తుంటారు. స్తబ్ధ, గర్వంతో నిండిపోయి స్తబ్దులుగా ఉంటారు. ధనమాన మదాన్విత, సంపదతో దురభిమానంతో మదోన్మత్తులై తిరుగుతుంటారు, విరవీగుతుంటారు.
వీళ్ళు అవిధి పూర్వకం యజ్ఞాలు చేస్తారు. కానీ ఊరికే పేరుకు మాత్రమే అవిధి పూర్వకంగా శాస్త్రానికి విరుద్ధంగా యజ్ఞాలు చేస్తారు. ఆడంబరంతో యజ్ఞంతే యజ్ఞాలన్నింటినీ కూడా ఆడంబరాల కోసం, అందరూ వీళ్ళని పొగడ్డం కోసం చేస్తారు తప్ప నామమాత్రంగా ఊరికే పేరుకు మాత్రమే వాళ్ళు యజ్ఞాలు చేస్తారు అని. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయక. పరమాత్మ అంటున్నారు, అహంకారాన్ని బలాన్ని దర్పాన్ని కలిగి ఉండి, మొండితనాన్ని కలిగి ఉండి, కామంతో క్రోధంతో వీటన్నిటిని కూడా ఆశ్రయించుకుని వీళ్ళు ఇతరులను ఎప్పుడు కూడా నిందిస్తుంటారు. ఎందుకు? ఆత్మ పరదేహేషత, ఇతరులలో ఉన్న దైవాన్ని తనలో ఉన్న దైవాన్ని కూడా వాళ్ళు చూడలేరు. అందుకని నన్ను ఎప్పుడు నిందిస్తుంటారు. ప్రద్విషంతి, నన్ను ఇతరులను నిందించినా పరమాత్మని నిందించినట్లే, తను నిందించుకున్నా పరమాత్మని నిందించుకున్నట్టే ఇలా నన్ను నిందిస్తున్నారు అని. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. పరమాత్మ ఇక్కడ ఒక వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళకి. ఇలా ద్వేషిస్తున్న వాళ్ళని, ద్వేషత, ఇలా ద్వేషిస్తున్న వాళ్ళని, అశుభాన్, వీళ్ళ అశుభ పాపాత్ములను, క్రూరులు నరాధములు అయిన వీళ్ళని నేను సంసారేషు, ఈ సంసారాలయందు పడేస్తుంటాను, ఎల్లప్పుడూ అక్కడే ఉండేట్టు. ఆసురీ యోనుల్లోను మళ్ళా ఆసురీ యోనుల్లో నేను పడేస్తుంటాను. అంటే ఒకసారి ఈ ఆసురీ లక్షణాలతో పుడితే ఆ దైవ లక్షణాలు తెచ్చుకోకుండా ఉంటే మరి ఎందుకు ఇది? మనం చదివేటప్పుడు ఏంటంటే మనకి నిజంగా ఈ ఆసురీ లక్షణాలు ఉన్నాయా, ఉంటే తగ్గించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆసురీ లక్షణాలతోనే మనం కొనసాగుతుంటే మళ్ళా మనం తిరిగి ఆసురీ లక్షణాలు ఉన్న ఆ యోనుల ఎందే పుడతాం. క్షిబామి, పరమాత్మ చెప్తున్నారు, నేను పడేస్తాను వాళ్ళని, మళ్ళా ఆసురీ యోనులు ఎందే పడేస్తాను నేను అని చెప్పి. ఆసురీ యోని మాపన్న మూఢా జన్మని జన్మనే మామ ప్రాప్యైవ కౌంతేయ తతోయ అంత్యధమాంగతిం. ఎలా చెప్తున్నారు పరమాత్మ? ఓ కౌంతేయ, అర్జున, ఈ మూఢులందరూ కూడా జన్మని అన్ని జన్మలు ప్రతి జన్మలోనూ కూడా అప్రాప్యవై ఏవా, నన్ను పొందలేరు వాళ్ళు. నన్ను పొందకుండా ఇంకా అధమాంగతి, ఇంకా అధమమైన హీనమైన గతిని, నరకాన్ని పొందుతారు వాళ్ళు. హీనమైన జన్మల్ని కూడా పొందుతారు, ఘోరమైన నరకాల్లో పడిపోతారు అని పరమాత్మ చెప్తున్నారు. అని చెప్పి 21వ శ్లోకంలో త్రివిధం నరకస్యేదం ద్వారన్నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభ తస్మాదే తత్రయం త్యజేత్. అందుకని ఎలా చెప్తున్నారంటే, ఎందుకు ఈ నరక ద్వారాలు ఎందుకు తెరుచుకొని ఉంటాయంటే, కామము, క్రోధము, లోభము, ఈ మూడు కూడా నరకానికి ద్వారాలు. కామము, క్రోధము, లోభము, ఇవన్నీ మూడు కూడా ఆసురీ లక్షణాలు. ఇవి ఆ లక్షణాలు కలిగిన వాళ్ళకి నరక ద్వారాలు తెరుచుకున్నట్టే. మూడు విధాలైన నరక ద్వారాలు ఉన్నాయి. ఆత్మని నాశనానికి కారణం అవుతాయి అవి. తస్మాత్, అందువల్ల ఈ మూడింటిని ఏతత్రయం త్యజతి, ఈ మూడింటిని కూడా త్యజించి మానవులు దైవ సంపత్తి వైపు వెళ్ళాలి అని చెప్పి. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారే త్రిభిర్నర ఆచరత్యాత్మన శ్రేయస్తతోయ అతి పరాంగతిం. అర్జున, ఏతై త్రిభి తమోద్వారే, ఈ మూడు నరక ద్వారాల నుంచి విముక్తం అయ్యే మనిషి, బయటపడ్డేవాడు ఆత్మన తనకు శ్రేయస్కరమైన పనులను, శుభకర్మలను ఆచరిస్తూ దానివల్ల పరమైన గతిని పొందుతాడు. అందుకని మనం కూడా ఏంటంటే ఆసురీ లక్షణాలు ఇవి అని తెలిసింది కాబట్టి ఈ లక్షణాలు అంటే దంభం కానీ, అహంకారం కానీ, నాతిమానిత, ఎక్కువ మంది మనం పొగుడుకోవడం కానీ, ఇలాంటివన్నీ ఉంటే ఈ లక్షణాల నుంచి బయటికి రావడానికి, ఆసురీ లక్షణాల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యాలి అని పరమాత్మ చెప్తున్నారు. చెప్పి ఇది ఎంత చక్కగా చెప్తున్నానంటే, శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న ససిద్ధిమవాప్నోతి న సుఖన్న పరాంగతిం. ఆసురీ లక్షణాలే ఉంటే ఏమవుతుంది అంటే, ఏ మనుషుడైతే శాస్త్ర విధులంతా కూడా మృత్యుజ్య అంటే త్యజిస్తాడు, శాస్త్ర విధి ముత్సృజ్య అంటే శాస్త్ర విధులన్నీ త్యజిస్తాడు, కామకారత, తన ఇష్టం వచ్చినట్లు విశృంఖలంగా ప్రవర్తిస్తాడు, అతను సిద్ధిని పొందడు. అంతేకాదు పరమమైన గతిని పొందడు, సుఖాన్ని కూడా ఉండదు. నా సుఖన్న పరాంగతి, ఇక్కడ సుఖం ఉండదు ఇహలోకంలో. సరే, ఇహలోకంలోనే సుఖం లేకపోతే ఇంకా పైలోకంలో సుఖం ఏముంటుంది?
అందుకని వాడికి సుఖ సంతోషాలు ఇక్కడ ఉండవు, పైలోకంలో కూడా ఉండవు అని చెప్పి, అందుకని తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానత్వం కర్మ కర్తుమిహార్హసి. జ్ఞాత్వా తెలుసుకుని అంటున్నారు. తస్మాత్ అందువల్ల నీకు ఇక్కడ కార్యకార్య వ్యవస్థతో ఏ పని చెయ్యొచ్చు ఏ పని చేయకూడదు అనేది శాస్త్రం ప్రమాణంగా ఉంటుంది. ఆ శాస్త్ర జ్ఞానంతో ఆ విషయాన్ని తెలుసుకుని శాస్త్రాలు చెప్పినట్లుగా శాస్త్ర మర్యాదను అనుసరిస్తూ కర్మలను కర్తం అర్హసి, కర్మలను నువ్వు చేయడానికి నీకు ఆచరించు. అలా చేస్తే నువ్వు ఇప్పుడు పుట్టడం నువ్వు దైవీ సంపత్తితో పుట్టావు, అలాగే ఆసురీ సంపత్తిలోకి వెళ్లకుండా ఉంటావు అని పరమాత్మ మనందరికీ కూడా చెప్పారు. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ.